పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఏం మాట్లాడాడో చూద్దాం. We have reinforced our forces because it is something which is imminent now. So in that situation, some strategic decisions have to be taken. We are absolutely ready, at high alert. If there is a violation of our airspace or there is violation on the ground, if we are engaged in any way on the seas, we are prepared to respond, and inshallah we'll give a befitting response to India. I would still believe and very firmly believe that nuke will not be an option, because it will destroy both countries, విన్నారా పాక్ రక్షణ శాఖ మంత్రి మాటలు? మా దగ్గర కూడా అణు ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నాడు. భారత్ యుద్ధం చేస్తుంది, భారత్ మమ్మల్ని కొట్టడానికి సిద్ధంగా ఉంది అనే విషయాన్ని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెబుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మాకు భారత్ యుద్ధం చేస్తుందనే నమ్మకం ఉంది అని. అందుకే ఆ సన్నాహాలన్నీ కూడా పాకిస్తాన్ వైపు నుంచి సన్నాహాలు ఒక్కొక్కటిగా ఆ యుద్ధ ట్యాంకర్లన్నీ కూడా పాకిస్తాన్ సరిహద్దులోకి, భారత పాకిస్తాన్ సరిహద్దులోకి తరలి వస్తున్నాయి. ఏ దేశాలు తమకు ఆయుధాలను ఇస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దేశాల దగ్గరికి వెళ్ళి ఆయుధాలను అడుక్కుని మరీ తెచ్చుకుంటున్నారు పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ ప్రభుత్వం. ఇప్పుడు మా దేశం దగ్గర కూడా అణు ఆయుధాలు ఉన్నాయి, 2 దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అవసరమైతే మేము కూడా అణుదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ చెప్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏ క్షణమైన భారత్ ఏమో చెప్పలేం, ఈ రాత్రికే యుద్ధం జరగవచ్చు, రేపు ఉదయానికి యుద్ధం జరగవచ్చు, ఎల్లుండి యుద్ధం జరగవచ్చు, లేదో వచ్చే వారం రోజుల్లో యుద్ధం జరగవచ్చు. ఏ క్షణాన భారత్ పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటిస్తుందో, యుద్ధ గంట మోగిస్తుందో తెలియక క్షణం గంటకి కూడా పాకిస్తాన్లో ఆ భయం కనిపిస్తోంది. అందుకే ఆల్రెడీ పాకిస్తాన్ అనుకుంటూ ఉంది, మేం నీళ్లను ఆపేయడం యుద్ధ చర్యగానే భావిస్తున్నామని. ఇక డైరెక్ట్ వార్ అంటే మిలిటరీ యాక్షన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని పాకిస్తాన్ ఎదురు చూస్తుంది. పాకిస్తాన్ దృష్టిలో భారత్ ఈ రాత్రికి, ఎందుకంటే గతంలో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాం, తెల్లారేసరికి మనం సర్జికల్ స్ట్రైక్ చేసేసామనే వార్తను ప్రపంచ దేశాలకు చెప్పాము. ఆ తర్వాత సిగ్గుతో పాకిస్తాన్ ఏం చెప్పుకోవాలో తెలియక అవును మాపై దాడులు జరిగాయనే వార్త నిజమే అని పాకిస్తాన్ చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు భారత్ కూడా ఒక్కసారిగా పాకిస్తాన్ను దెబ్బ కొట్టబోతూ ఉంది అని. ఎందుకంటే బీహార్లో మన ప్రధాని మోదీ చెప్పారు, ఇంతకింతకీ మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నామని. అప్పటి నుంచి మనం సన్నాహాలు చేస్తూనే ఉన్నాం. ఆ సన్నాహాలు ఏంటి అనేది పాకిస్తాన్కి అంతు చిక్కడం లేదు. భారత్ ఏదో చేస్తోంది, ఏదో చేయబోతోంది, అటువైపు అంతా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది, అలజడి కనిపిస్తోంది అని పాకిస్తాన్ భయంతో బిక్కచిక్కిపోతూ ఉంది. ఇప్పటికే మన సైన్యం, మన నావికాదళం కొన్ని టెస్టులు చేసింది, మిసైల్ టెస్టులు చేసింది. ఆ మిసైల్ టెస్టులు చేసిన దృశ్యాలను రిలీజ్ చేసింది, సోషల్ మీడియాకు రిలీజ్ చేసింది. ఆ దృశ్యాలు చూసిన తర్వాతే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. ఇక నేను కూడా చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. భారత యుద్ధ సన్నద్ధత గురించి మేము చూపించే దృశ్యాలు, మేము చెప్పే వార్తలు ఏదైనా కూడా త్రివిధ దళాలు లేదంటే భారత ప్రభుత్వం అధికారికంగా చెప్పొచ్చు అని రిలీజ్ చేసినవి మాత్రమే మేము చెబుతూ ఉన్నాం. భారత ఆర్మీకో లేదంటే భారత సార్వభౌమత్వానికో విఘాతం కలిగించే విషయాలను రహస్యంగా మాత్రం మేము చెప్పడం లేదు. కేవలం మనం ఎంతవరకు చెప్పొచ్చు అని భారత త్రివిధ దళాలు, భారత ప్రభుత్వం పర్మిట్ చేస్తోందో అంతవరకు మాత్రమే మేము చెబుతున్నాం తప్ప, ఒకవేళ భారత యుద్ధ సన్నాహం గురించి మాకు ఒక విషయం తెలిసినా కూడా మేము మీకు చెప్పాం. మనకు సంబంధించిన యుద్ధ ట్యాంకులు ఎన్ని సరిహద్దులో మోహరించాయి అనే విషయం మాకు తెలిసినా కూడా మేము చెప్పాం. కానీ అది భారత ప్రభుత్వం చెప్పండి అని అధికారికంగా చెబితే తప్ప. అందుకే మేము ఇప్పటి వరకు మన యుద్ధ సన్నాహాల గురించి చెప్తున్నవన్నీ కూడా భారత ప్రభుత్వం లేదంటే ఆ త్రివిధ దళాలు అధికారికంగా చెప్పొచ్చు అని చెప్పినంత వరకే. ఒకవేళ మా ప్రతినిధులు ఉన్నారు, వెహికల్స్ మిలిటరీ యాక్షన్ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ కూడా, ఇప్పటికీ మా దగ్గర ఫుటేజ్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఫుటేజ్ ఉంది అనేది మేము చెప్పడం లేదు. మన త్రివిధ దళాలు, మన ప్రభుత్వం చెప్పొచ్చు అని పర్మిట్ చేసినంత వరకే మేము చెప్తున్నాం. కానీ అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ సన్నాహాలు, వాటిని చెప్పడంలో మాకు ఎటువంటి దాపరికం ఉండాల్సిన అవసరం లేదు. అందుకే పాకిస్తాన్ యుద్ధ సన్నాహాల గురించి మేము మీకు చెబుతూ ఉన్నాము. పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలను తెలుసుకోవడానికి
భారత రా ఏజెంట్ల నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారం మనకు అందుతుంది. అంతేకాదు సగం యుద్ధ సన్నాహాలను పాకిస్తాన్ పౌరులే బయట పెడుతూ ఉన్నారు. ఈ యుద్ధ సన్నాహాలన్నీ కూడా, ఈ యుద్ధ ట్యాంకులు సరిహద్దులకు వస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ స్థానికులు వాళ్ళ ఫోన్లలో చిత్రీకరించి కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. సో ఈ యుద్ధ సన్నాహాలకు సంబంధించిన సమాచారం అంతా కూడా బయటకు తెలుస్తుంది. చూడండి ఒకసారి, పాకిస్తాన్ యుద్ధ విమానాలను సరిహద్దులకు తరలిస్తోంది. పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లను సరిహద్దులకు తరలిస్తుంది. ఏ క్షణమైనా యుద్ధం వచ్చేసే అవకాశం ఉందని చెప్తుంది. అది ఈ రాత్రికే వచ్చేయచ్చు, రేపొద్దునికే వచ్చేయచ్చు, ఎల్లుండికి రావచ్చు, లేదంటే ఈ వారంలో రావచ్చు. ఆల్రెడీ మనం యుద్ధానికి సిద్ధమై ఉన్నాము. పాకిస్తాన్ అనుకుంటున్నట్లుగా నీటిని ఆపేసి యుద్ధంలోనూ ఉన్నాము. ఇక మిలిటరీ యాక్షన్ ఎప్పుడు జరగబోతోంది అన్నదే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం. పాకిస్తాన్ అనుకుంటుంది. ఇప్పుడు మరొకసారి మీకు నేను వినిపిస్తాను. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అన్న మాటలు మరొకసారి విని యుద్ధ సన్నాహాల గురించి మాట్లాడుకుందాం. We have reinforced our forces because it is something which is imminent now. So in that situation, some strategic decisions have to be taken. We are absolutely ready, at high alert. If there is a violation of our airspace or there is violation on the ground, if we are engaged in any way on the seas, we are prepared to respond, and inshallah we'll give a befitting response to India. I would still believe and very firmly believe that nuke will not be an option, because it will destroy both countries, యుద్ధానికి దిగితే రెండు దేశాలకు కూడా నష్టం ఉంటుంది. రెండు దేశాల దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. అవసరమైతే అణుబాంబులు వాడటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అణుబాంబులు వాడటానికి కూడా మేము వెనుకాడమని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ రెడీ అంటున్నాడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము. మూడో బాక్స్లో చూడండి, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు సరిహద్దులకు తరలి వస్తూ ఉంటే అక్కడే ఉన్న స్థానికులు కూడా వాటిని చిత్రీకరిస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో కూడా పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది భయంతో హడలిపోతున్న పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలు. నేను మరొకసారి మీకు ఒక విషయం గురించి స్పష్టంగా చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. భారత యుద్ధ సన్నాహాల గురించి మేము చెబుతున్నవన్నీ కూడా కేవలం ఎంతవరకు చెప్పొచ్చో అంతవరకు మాత్రమే చెబుతున్నాం. కొంతమంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజమే, భారత పౌరులుగా, దేశభక్తి గల పౌరులుగా కొంత భయం ఉండటం సహజమే. కానీ మాకు కూడా అలాంటి ఆలోచన ఉంటుంది, దేశభక్తి ఉంటుంది. మేము కూడా దేశం గురించి ఆలోచిస్తాం. కాబట్టి మేము మీకంటే ఎక్కువగా బాధ్యతగానే ఉన్నాము అని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను. భారత యుద్ధ సన్నాహాల గురించిన సమాచారాన్ని మేము వెల్లడించేదంతా కూడా ఎంతవరకు చెప్పొచ్చు అంతవరకు మాత్రమే. త్రివిధ దళాలు పర్మిట్ చేసినంత వరకు మాత్రమే మేము చెబుతున్నాం. ఒకవేళ భారత యుద్ధ సన్నాహాల గురించి మాకు తెలిసినప్పటికీ కూడా దేశ రక్షణ దృష్ట్యా మేము వాటిని రహస్యంగా అయితే మాత్రం వెల్లడించాం. మన యుద్ధ సన్నాహాలను కేవలం మన త్రివిధ దళాలు సన్నాహాలు శత్రువును తెలియచేయటానికి, కొన్ని యుద్ధ సన్నాహాలు శత్రువుకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది.